బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ అంబర్పేటలో దంపతుల సెక్స్ భాగోతం రోడ్డున పడింది. ఆన్లైన్లో దంపతులు గలీజీ దందా చేస్తున్నారు. డబ్బులిచ్చిన వారికి ఆన్లైన్లో లైవ్ లింక్ను పంపిస్తున్నారు. పడక గదిలో జరిగే కార్యక్రమాన్ని కెమెరా, లైవ్ లింక్ పరికరాలతో డబ్బులిచ్చిన వారికి లైవ్ షో చూపిస్తున్నారు. దీనికోసం తమ ఇంటిపైన పరదాలతో సెటప్ చేశారు ఈ దంపతులు. హైదరాబాద్ నడిబొడ్డున ఈ జంట రెచ్చిపోతోంది. ఈ వ్యవహారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఇంట్లో సెర్చ్ చేసిన పోలీసులు లైవ్ లింక్ పరికరాలు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కు తరలించారు. నిందితులపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఆన్లైన్ ద్వారా లింకులు పంపిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. గత 4 నెలలుగా ఈ లైవ్ సెక్స్ దందా జరుగుతోంది. హైదరాబాద్లో ఇద్దరు దంపతులు నిర్వహిస్తున్న సెక్స్ దందా గుట్టు రట్టు చేశారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ నడిబొడ్డున ఈ దందాను నిర్వహిస్తున్నారు ఈ దంపతులిద్దరు. హైదరాబాద్లో అంబర్పేటలో ఒక గదిలో ఉంటూ పైన పరదాలు కట్టి అక్కడ కెమెరాలు ఏర్పాటు చేసి ఆన్లైన్లో లింకులు పంపిస్తూ ఉన్నారు. ఆన్లైన్లో తాము చేసే బెడ్రూమ్ భాగోతాన్ని చూడాలి అంటే అకౌంట్లో డబ్బులు వేయమంటారు. అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళకి ఆ లింకును పంపిస్తారు. ఆ తర్వాత వీళ్ళ పడక గది భాగోతాన్ని వాళ్ళ మొబైల్లో చూసే విధంగా లింకులు పంపిస్తూ ఉంటారు. వీళ్ళు చేసే ఈ భాగోతం వల్ల చాలామంది యువత చెడిపోతూ ఉన్నారు. దీనిపై ఫిర్యాదులు వచ్చిన పోలీసులు వాళ్ళ ఇంటిపై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అంబర్పేట పోలీసులు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సురేష్, అసలు వీళ్ళిద్దరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? నిజంగానే దంపతులా, లేదంటే దీని వెనుక ఏదైనా పెద్ద ర్యాకెట్ నడుస్తూ ఉందా? అసలు ఏం జరుగుతోంది? అంబర్పేటలో ఒక అద్దెకి ఇల్లు తీసుకొని అక్కడ పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ లో నివాసం ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. గత 4 నెలల నుంచి వీరు మొదట కొన్ని వీడియోలు రికార్డ్ చేసి కొంతమందికి తెలిసిన వారికి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఉన్న వారికి పంపిస్తూ ఉంటూ, అదే విధంగా లైవ్ స్ట్రీమ్ కావాలంటే 2,000 చెల్లిస్తే లైవ్ స్ట్రీమ్ కూడా సంబంధించిన లింక్ పంపిస్తామని చెప్పేసి మెసేజ్ పెట్టడంతో ఇదంతా కూడా గత 4 నెలల నుంచి నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఒక లింక్ క్రియేట్ చేయడం జరిగింది. హెచ్డి క్వాలిటీకి సంబంధించిన వీడియోలను లైవ్ లింక్ ద్వారా చూడొచ్చు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది ఒకరి తర్వాత ఒకరికి తెలియడంతో బయటికి వచ్చిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దీంట్లో గత 4 నెలలు కూడా నుంచి లైవ్ స్ట్రీమింగ్ పెట్టి ఇలాంటి అసభ్యకరమైనటువంటి వీడియోలన్నిటిని కంటెంట్ చూపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్టు పోలీసులకి సమాచారం రావడంతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ఇంటిపై రైడ్ చేయడంతో ఆ ఇంట్లో హెచ్డి కెమెరాలతో పాటు ఈ లైవ్ లింక్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పైనే పోలీసులు ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. అసలు వీరు ఎక్కడి నుండి వచ్చారు, నార్త్ ఇండియన్ కి సంబంధించిన దంపతులుగా అనుమానిస్తున్నారు. వీళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వారు, వీరు వెనకాల ఎవరైనా రాకెట్ ఏమైనా ఉందా, లేకుంటే ఇంత బహిరంగంగా వారు ఏదైతే సెక్స్ సంబంధించిన వీడియోస్ అన్నిటిని కూడా లైవ్ లింక్ లో చూపిస్తూ ప్రచారం చేసుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరి బ్యాక్గ్రౌండ్ పైన ప్రస్తుతం ఇంకా విచారణ జరుపుతున్నారు. వీరి ఇద్దరిని కూడా అరెస్ట్ ఇంకా చూపించలేదు పోలీసులు. వీరికి సంబంధించిన ఫోన్ నెంబర్స్, వాట్సాప్ చాటింగ్స్, వీరికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్స్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వీరు వెనకాల ఎవరు ఉంటారు, లేదంటే ఇద్దరే ఇలా సోషల్ మీడియాలో ప్రచారం చేసే వీళ్ళకి అంత తెలివి లేకుండొచ్చు. కాకపోతే ఇన్స్టాగ్రామ్ ద్వారా వచ్చిన ద్వారా వీరికి ఎవరైనా సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోలు తీస్తే డబ్బులు వచ్చి ఇస్తామని చెప్పి ఆ తర్వాత వీళ్ళే ఆ వీడియోలు తీసి లింకులు పెట్టుతుండడంతో ఆ పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దర్యాప్తులో అన్ని విషయాలు బయటికి వస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడ ఇంట్లో ఉన్న ఓనర్ కి కూడా ఈ విషయం తెలియదు. చుట్టూ కొన్ని ఏదైతే గ్రీన్ మ్యాట్ లాగా పరదాలు కట్టేసి ఆ పరదాల్లో ఇంటి వాతావరణం కనబడకుండా ఈ వీడియోలన్నీ కూడా రికార్డ్ చేస్తూ వారు ప్రతిరోజు చేసే యాక్టివిటీ అంతా కూడా వీడియోలో మీరు చూడొచ్చు అని చెప్పేసి ముందుగానే వాట్సాప్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా సమాచారం ఇచ్చి ఆ లింకులను వాళ్ళకి ఎవరైతే డబ్బులు పంపిస్తారో వారికి లింకులు పంపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. వీళ్ళపైన డౌట్ పోలీసులకు ఎలా వచ్చింది అంటే వీళ్ళ ఇంటి ఓనర్ ఒక కానిస్టేబుల్ అని చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ లో పనిచేసే కానిస్టేబుల్. ఇతనికి అక్కడే ఉండే చుట్టుపక్కల ఉండే యువకులు కూడా ఈ లింకులు పంపిస్తున్నారు వీళ్ళు వారికి అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీకి సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా ఇదంతా కూడా రైడ్ చేస్తే ఇదంతా బయటపడింది అని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఆ తర్వాత ఇంటి ఓనర్ కూడా వీళ్ళ కదలికల పైన
అనుమానం రావడం, వీరు తరచూ వీడియోలు రికార్డ్ చేస్తుండడం, ఒక స్టూడియో లాంటి సెటప్ ఏర్పాటు చేసుకోవడం, ఎప్పుడు ఇంట్లోనే ఉండడంతో అతనికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులు కూడా రైడ్ చేయడంతో ఇదంతా కూడా బయటకు వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి వెనకాల ఎవరైనా సెక్స్ రాకెట్ ఉందా, లేకుంటే ఇలాంటి గ్రూప్ లీలింగ్ తీసే ముఠా ఎవరైనా ఉన్నారనే దానిపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వీరి దగ్గర దొరికినటువంటి ఆధారాల ద్వారా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. రైట్ సురేష్, అంబర్పేటలో ఒక సెక్స్ రాకెట్ బయటపడింది. భార్యాభర్తలుగా చెప్పుకుంటున్న ఇద్దరు ఆన్లైన్లో శృంగార లింకులు పంపించి వాళ్ళు బెడ్రూమ్లో చేసుకునే భాగోతాన్ని డబ్బులు తీసుకొని యువతకు చూపిస్తున్నారు. దీంతో యువత చెడిపోతున్నారని భావిస్తున్నారు. వీళ్ళిద్దరిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మహిళలను చెరబట్టి తీసుకొచ్చి ఇక్కడ ఇలాంటి భాగోతాన్ని నడిపిస్తున్నారా, నిజంగా వీళ్ళ భార్యాభర్తలు లేదంటే ఏదైనా పెద్ద ముఠా ఇదంతా జరిపిస్తుందనే విషయం